హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన రాజు యాదవ్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక స్టోరీలోకి వెళ్తే ఈ మూవీ రియల్ లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా తీయబడింది. మన మూవీ హీరో రాజు యాదవ్ ఎంట్రీతో మన మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. రాజు యాదవ్ తన ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసుకుని జాబ్ సర్చింగ్ అయితే చేస్తుంటాడు. ఆ ఖాళీ టైంలో క్రికెట్ ఆడుతూ ఉంటాడు. దురదృష్టవశాత్తు ఆ బాల్ వచ్చి రాజు యాదవ్ మూతికి తగులుతుంది. రక్తం విపరీతంగా కారుతూ ఉండటంతో దగ్గరలో ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుని వెళ్తారు. ఆ ఆర్ఎంపీ డాక్టర్ పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లమని ఎంత చెప్పినా వాళ్ళ దగ్గర డబ్బులు లేవని, మీరే ఏదో ఒకటి చేయమని వాళ్ళ ఫ్రెండ్స్ అడగగా ఆ ఆర్ఎంపీ డాక్టర్ తనకు తెలిసిన వైద్యాన్ని మన రాజు యాదవ్ మీద ప్రయోగిస్తాడు. ఈ విధంగా ఆర్ఎంపీ డాక్టర్ అనవసరమైన చోట్ల బ్లీడింగ్ ఆగడానికి స్టిచెస్ వేయడంతో ఎప్పుడు నవ్వుతూ ఉన్నట్లు అలా స్టక్ అయిపోయి ఉంటుంది. తను బాధపడినా, నవ్వినా, కోప్పడినా తన ఫేస్ నవ్వినట్టే ఉంటుంది. రాజు యాదవ్ ని వాళ్ళ అమ్మా నాన్న పెద్ద హాస్పిటల్ కి అయితే తీసుకుని వెళ్తాడు. అక్కడ డాక్టర్ చెక్ చేసి, మీరు ముందుగానే పెద్ద హాస్పిటల్ కి వచ్చి ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఆర్ఎంపీ డాక్టర్ చేసిన పనికి ఈ విధంగా తన ఫేస్ తయారైందని, తన ఫేస్ కి ఆపరేషన్ కి 4-5 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆ డాక్టర్ అయితే చెప్తాడు. రాజు యాదవ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో ఏమీ చేయలేకపోతారు. తన ఫేస్ ఇలా అయిపోయినందుకు, ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఆపరేషన్ చేయించలేకపోయినందుకు రాజు యాదవ్ తన ఫ్రెండ్ తో కలిసి చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ ఒక్కడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటాడు. ఆ విషయంగా రాజు యాదవ్ కి ఫోన్ వస్తుంది. వెంటనే రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి రమ్మని వాళ్ళ ఫ్రెండ్ అయితే అడగగా వెంటనే మన రాజు యాదవ్ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. ఆ ఆఫీస్ కి ఎంటర్ అవగానే అక్కడ ఒక వైట్ చూడీదార్ వేసుకుని ఒక అమ్మాయి అలా అందంగా నడుచుకుంటూ తను కూడా రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్తుంది. తనని చూసిన మన రాజు యాదవ్ లవ్ లో పడిపోతాడు. తీరా ఎవరా అని చూస్తే తన ఫ్రెండ్ పెళ్లికి పెళ్లి కూతురు తరపున ఆ అమ్మాయి అయితే వచ్చుంటుంది. తను ఆ పెళ్లి కూతురికి ఫ్రెండ్. పెళ్లి జరుగుతున్నంత సేపు రాజు యాదవ్ ఆ అమ్మాయి వైపు అలా నవ్వుతూనే చూస్తూ ఉంటాడు. ఎవర్రా ఈడు నా వైపు అలా తదేకంగా నవ్వుతూ చూస్తున్నాడని ఆ అమ్మాయి విచిత్రంగా రాజు యాదవ్ చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మన రాజు యాదవ్ ఆ అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ ఆటో తీసుకొని ఆ అమ్మాయి కోసం కాలేజ్ దగ్గరికి అయితే వెళ్తారు. కానీ ఆ అమ్మాయి తప్ప వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తారు. మన రాజు యాదవ్ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో తన డీటెయిల్స్ అయితే తెలుసుకుంటాడు. తన పేరు స్వీటీ అని, తన స్టూడెంట్ కాదని, ఆ కాలేజ్ లో ల్యాబ్ ఇన్ఛార్జ్ గా వర్క్ చేస్తుందని మన రాజు యాదవ్ అయితే తెలుస్తుంది. మరోపక్క రాజు యాదవ్ కి ఇంట్లో వాళ్ళ నాన్న అయితే రోజు తిడుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ కాన్వెంట్ లో చదివిపించి మంచి కాలేజీలో చదివిపిస్తే నువ్వేమో చదువైపోయాక ఉద్యోగం గురించి ఎత్తుక్కుండా ఇలా రోజు టైం వేస్ట్ చేస్తున్నావు అంటూ వాళ్ళ నాన్న తిడుతూ ఉంటాడు. మన రాజు యాదవ్ కి వాళ్ళ నాన్న తిట్లు నచ్చక అక్కడి నుంచి కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. కానీ మన రాజు యాదవ్ ధ్యాసంతా స్వీటీ పైనే ఉంటుంది. స్వీటీతో లవ్ సక్సెస్ అయ్యి పెళ్ళయ్యేటట్టు కలగంటూ ఉంటాడు. స్వీటీ ఫ్రెండ్స్ సహాయంతో స్వీటీ ఉండే అడ్రస్ కూడా తెలుసుకుంటాడు మన రాజు యాదవ్. డైలీ బాగా టిప్ టాప్ గా రెడీ అయ్యి స్వీటీని తదేకంగా చూస్తూ ఉంటాడు. ఒకరోజు మన రాజు యాదవ్ ఒక స్టెప్ ముందుకు వేసి అక్కడున్న ఒక పెద్ద ఆయనతో అడ్రస్ అడుగుతున్నట్లు స్వీటీతో మాట్లాడిపించి స్వీటీ ఫోన్ నుంచి రాజు యాదవ్ ఫోన్ కి కాల్ చేయించుకుంటాడు. ఆ విషయం తెలిసిన స్వీటీ రాజు యాదవ్ కి గట్టిగా ఒక లంపగా ఇస్తుంది. ఇలా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే ఇంకోసారి పోలీస్ కంప్లైంట్ కి ఇస్తానని రాజు యాదవ్ కి చాలా కోపంగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయినా కూడా మన రాజు యాదవ్ ఏమాత్రం పట్టించుకోకుండా నెక్స్ట్ డే స్వీటీ కోసం కాలేజ్ ముందుకి మళ్ళీ వెళ్తాడు. స్వీటీ తన దగ్గరకు వచ్చి, నీకెంత చెప్పినా అర్థం కాదా, ఎందుకు నా వెంట పడుతున్నావు అని తిడుతూ ఉంటే రాజు యాదవ్ తన నవ్వు మొహంతో స్వీటీని చూస్తూ ఉంటాడు. నేను ఎంత తిడుతున్నా నీకు నవ్వు ఎందుకు వస్తుంది అని స్వీటీ చాలా చిరాగ్గా రాజు యాదవ్ ని జుక్కుంటుంది. అప్పుడు రాజు యాదవ్ తనకి క్రికెట్ బాల్ తగలడం వల్ల ఇలా అయిపోయిందని, ఆపరేషన్ చేయించుకుంటే అది క్లియర్ అవుతుందని స్వీటీకి నిజం చెప్తాడు. రాజు యాదవ్ కు నా డిజార్డర్ తెలుసుకున్న స్వీటీ కొంచెం జాలిపడి రాజు యాదవ్ కి అట్రాక్ట్ అవుతుంది. స్వీటీ నుంచి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ రాగానే ఇంకా మన రాజు యాదవ్ సంబరాలు చేసుకుంటాడు. అలా డైలీ రాజు యాదవ్ స్వీటీని కలుస్తూ తనకి దగ్గర అవుతూ ఉంటాడు. ఒకరోజు స్వీటీ రాజు యాదవ్ ని, నాకు హైదరాబాద్ లో ఇంటర్వ్యూ ఉందని నాతో వస్తావా అని రాజు యాదవ్ ని స్వీటీ అయితే అడుగుతుంది. ఏ మాత్రం నో చెప్పకుండా రాజు యాదవ్ స్వీటీతో హైదరాబాద్ కి వెళ్ళిపోతాడు. స్వీటీ రాజు యాదవ్ ని వెయిటింగ్ రూమ్ లో కూర్చోపెట్టి తన ఇంటర్వ్యూ రూమ్ కి అయితే వెళ్ళిపోతుంది. ఉదయం వెళ్ళిన స్వీటీ ఈవినింగ్ గా బయటకు వస్తుంది. కానీ మన రాజు యాదవ్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. స్వీటీ ఏం తెలియనట్టు, నువ్వు ఇంకా వెళ్ళలేదా, ఎందుకు నా కోసం వెయిట్ చేస్తున్నావు అని రాజు యాదవ్ అడుగుతుంది. అదేం పర్లేదని, ఇంటర్వ్యూ ఏమైందని రాజు యాదవ్ అడగ్గా తను సెలెక్ట్ అయినని మండే నుంచి జాయిన్ అవ్వమన్నారని స్వీటీ గుడ్ న్యూస్ అయితే చెప్తుంది. తనని పికప్ చేసుకోవడానికి వాళ్ళ కజిన్ వస్తున్నాడని, తనతో నేను వెళ్ళిపోతానని కూల్ గా స్వీటీ రాజు యాదవ్ కి అయితే చెప్తుంది. అంటే ఇండైరెక్ట్ గా నువ్వు ఇంకా ఇక్కడ నుంచి దెబ్బయ్య అని మన రాజు యాదవ్ కి అయితే చెప్తుంది. ప్రేమలో మునిగిపోయిన మన పిచ్చోడు అదేమి తెలుసుకోలేక స్వీటీనే తలుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ లెవెల్లో మనోడు ప్రేమలో అయితే దిగిపోయి ఉన్నాడు. మండే ఆఫీస్ లో జాయిన్ అవడానికి ముందు రోజు స్వీటీ తన లగేజ్ తో మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ బయలుదేరుతుంది. తను వెళ్తున్న కారు వెనకాలే మన రాజు యాదవ్ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. నన్ను ఫాలో
ఫాలో చేయొద్దని వెనక్కి వెళ్ళమని స్వీటీ అయితే రాజు యాదవ్ కి మెసేజ్ పెడుతుంది. అక్కడతో రాజు యాదవ్ ఆగిపోతాడు. మనోడు ఇంతటితో ఆగకుండా హైదరాబాద్ వెళ్ళడానికి ఇంట్లో డబ్బులు అడుగుతాడు. అక్కడే ఉండి ఉద్యోగం ఎత్తుకుంటానని వాళ్ళ నాన్న అడుగుతూ ఉండగా వాళ్ళ నాన్న డబ్బులు ఇవ్వలేనని చెప్పి తన డ్యూటీకి వెళ్ళిపోతాడు. పట్టు వదలని మన రాజు యాదవ్ తన బైక్ అమ్మేసి ఆ డబ్బులతో హైదరాబాద్ కి వెళ్లి తన ఫ్రెండ్ రూమ్ లో జాయిన్ అయిపోతాడు. ఇంట్లో వాళ్ళకి ఉద్యోగం చేస్తున్నానని చెప్పడానికి హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా రాజు యాదవ్ జాయిన్ అవుతాడు. నెక్స్ట్ డే క్యాబ్ తో స్వీటీ కోసం వాళ్ళ కంపెనీ దగ్గరికి వెళ్లి స్వీటీకి అయితే కనిపిస్తాడు. స్వీటీ రాజు యాదవ్ ను చూడగానే నీకు బుద్ధి లేదా, ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటావు, నేను నీకు పడే టైప్ కాదని, నీకు అంత సీన్ లేదని రాజు యాదవ్ కి స్వీటీ డైరెక్ట్ గానే అర్థమయ్యేలా చెప్తుంది. కానీ మన పిచ్చోడికి తన మీద ఉన్న ప్రేమ ముందు అవేమీ వినిపించవు. రాజు యాదవ్ ఎలాగైనా తనతో టైం స్పెండ్ చేయాలని చెప్పి నేను నీకోసమే పర్టికులర్ గా రాలేదని, నేను హైదరాబాద్ లో క్యాబ్ నడుపుతూ జాబ్ చేసుకుంటున్నానని స్వీటీకి అయితే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. నువ్వు డైలీ ఇంటి నుంచి ఆఫీస్ కి క్యాబ్ లోనే వస్తావు కదా, అదేదో నా క్యాబ్ లోనే రా, మన ఇద్దరం ఒకే ఊరు వాళ్ళం కదా, నువ్వు ఆ మాత్రం సహాయం చేయలేవా, అట్లీస్ట్ ఫ్రెండ్ గానైనా నీతో ఉంటానని చెప్పి రాజు యాదవ్ స్వీటీని కన్విన్స్ చేస్తాడు. స్వీటీ కూడా డైలీ రాజు యాదవ్ క్యాబ్ లోనే ఆఫీస్ కి ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటుంది. రాజు యాదవ్ డైలీ క్యాబ్ నడుపుతూ బాగా సంపాదిస్తూ డబ్బులు సేవ్ చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు స్వీటీ ఈ వీకెండ్ నా బర్త్డే వస్తుందని తన ఫ్రెండ్స్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని నీ క్యాబ్ మాకు రెంట్ కావాలని చెప్పి రాజు యాదవ్ అయితే అడుగుతుంది. రాజు యాదవ్ ఓకే చెప్పడంతో స్వీటీ బర్త్డే రోజు లాంగ్ డ్రైవ్ కి వెళ్తారు. స్వీటీతో పాటు ఇద్దరు కపుల్స్ కూడా ఉంటారు. స్వీటీ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోగానే ట్రిప్ లో అందరూ బాగా ఎంజాయ్ చేసి ఇంటికి రిటర్న్ అవుతారు. కార్ లో బ్యాక్ సీట్ లో ఆ లవ్ కపుల్ తెగ రెచ్చిపోతూ ముద్దులు పెట్టుకుంటూ చేరాని అన్ని చేస్తూ ఉంటారు. ఇదంతా మన స్వీటీ పైన మిర్రర్ లో చూస్తూ ఉంటుంది. రాజు యాదవ్ ఇంటి దగ్గర వాళ్ళని డ్రాప్ చేయగానే ఇంట్లోకి వెళ్తున్న స్వీటీని వెనక్కి పిలిచి తనకి బర్త్డే గిఫ్ట్ అయితే ఇస్తాడు. స్వీటీ అదేంటా అని చూడగా అది ఒక డైమండ్ రింగ్. రాజు యాదవ్ ఇన్ని రోజులు సంపాదించిన తన డబ్బులు సేవ్ చేసుకుని స్వీటీ కోసం డైమండ్ రింగ్ అయితే కొంటాడు. ఏమాత్రం నో చెప్పకుండా స్వీటీ ఆ రింగ్ అయితే తీసుకుంటుంది. తనకి గిఫ్ట్ ఇచ్చినందుకు రాజు యాదవ్ కి గట్టిగా ఒక హగ్ కూడా ఇస్తుంది. స్వీటీ మైండ్ లో అంతా తన ఫ్రెండ్స్ కార్లు చేసుకున్న రొమాన్సే గుర్తొస్తూ ఉంటుంది. అందుకని మన రాజు యాదవ్ ని తన రూమ్ లోకి తీసుకుని వెళ్లి మన రాజు యాదవ్ తో ఓ రేంజ్ లో రొమాన్స్ అయితే చేస్తుంది. చేయాల్సిందంతా చేసేసిన తర్వాత స్వీటీ రాజు యాదవ్ ని ఎందుకు నేనంటే నీకంత పిచ్చి అని అడిగితే మన రాజు యాదవ్ చాలా జెన్యూన్ గానే తన ప్రేమ గురించి చెప్తాడు. నిన్ను చూసినప్పుడల్లా నేను చాలా హ్యాపీగా ఉంటానని, నువ్వు నా లైఫ్ లోకి వస్తే నేను ఏదైనా సాధించగలనని తన లవ్ ని అయితే స్వీటీకి ఎక్స్ప్రెస్ చేస్తాడు. నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండమని, నీ నవ్వే నాకు ఇష్టమని స్వీటీ రాజు యాదవ్ కి చెప్తుంది. నెక్స్ట్ డే రాజు యాదవ్ ఇదంతా జరిగాక స్వీటీ తనను లవ్ చేస్తుందని, త్వరలో వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నామని చాలా హ్యాపీగా గంతులేస్తూ ఇంటికి వెళ్తాడు. కట్ చేస్తే తర్వాత రోజు స్వీటీని క్యాబ్ లో పికప్ చేసుకుని ఆఫీస్ కి వెళ్తూ ఉండగా స్వీటీ రాజు యాదవ్ కి పెద్ద షాక్ అయితే ఇస్తుంది. నిన్న జరిగింది మర్చిపోమని, అది ఏదో అలా ఆ సిచ్యువేషన్ లో జరిగిపోయిందని, నాకు నీ పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవని, నువ్వు నా వెనకాల తిరిగి నీ టైం వేస్ట్ చేసుకొని నీ లైఫ్ పాడు చేసుకోవద్దు అని మన రాజు యాదవ్ కి స్వీటీ చాలా కోపంగా చెప్తుంది. ఎంత చెప్పినా రాజు యాదవ్ తను చెప్పేది నమ్మకుండా తనని ప్రేమిస్తున్నానని చెప్తూ ఉంటాడు. నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడని డైరెక్ట్ గా రాజు యాదవ్ ముందే తన లవర్ కి ఫోన్ చేసి ఇక డైలీ నువ్వే నన్ను పికప్ అండ్ డ్రాప్ చేయాలని తన లవర్ కి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీంతో మన రాజు యాదవ్ చాలా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే నుంచి స్వీటీ తన లవర్ తో కార్ లో ఆఫీస్ కి ఇంటికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మన రాజు యాదవ్ ఫాలో అవుతూ ఉంటాడు. అది చూసి తట్టుకోలేక ఒకరోజు ఫుల్ గా తాగేసి స్వీటీ లవర్ పైన అటాక్ అయితే చేస్తాడు. రోడ్డు పైన ఇద్దరు బాగా కొట్టుకుంటారు. స్వీటీ లవర్ రాజు యాదవ్ ని బాగా కొట్టి ఇంకా తన క్యాబ్ కూడా బాగా డ్యామేజ్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మన రాజు యాదవ్ హాస్పిటల్లో ఉంటాడు. హాస్పిటల్ కి స్వీటీ చాలా కోపంగా అక్కడికి వస్తుంది. గాయాలతో పడున్న రాజు యాదవ్ ని అక్కడ చూసి జాలి పడాల్సింది పోయి ఎందుకు నువ్వు నా లవర్ తో ఇలా ఫైట్ కి దిగుతున్నావు అని, ఇంకా తన లవర్ ఎవరితోనూ గొడవ పడ్డాడని అనుకుంటున్నాడని, నువ్వు నా కోసం అతనితో ఫైట్ చేసావని తెలిస్తే మా లవ్ బ్రేకప్ అవుతుందని, దయచేసి నా లైఫ్ ని పాడు చేయొద్దని చెప్పి స్వీటీ రాజు యాదవ్ ని బాగా తిడుతుంది. నువ్వు లేకపోతే నేను బతకలేనని, నువ్వు నా లైఫ్ లోకి వస్తే నేను ఎలాగైనా సెటిల్ అవుతానని, నేను లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటానని స్వీటీకి రాజు యాదవ్ పదే పదే చెప్తూ ఉంటాడు. అయినా మన స్వీటీ ఇకపైన నా దగ్గరకు కానీ నా లవర్ దగ్గరికి కానీ నువ్వు వచ్చావంటే నెక్స్ట్ డే నా శవం చూస్తావని రాజు యాదవ్ ని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజు యాదవ్ ఫ్రెండ్ ఇదంతా వద్దురా, దుబాయ్ లో కార్ డ్రైవర్ జాబ్ వేకెన్సీ ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళిపోరా, వీసా ప్రాసెసింగ్ కి 5 lakhs ఖర్చు అవుతుందని తన ఫ్రెండ్ సజెస్ట్ ఇవ్వగా రాజు యాదవ్ ఇలాగైనా స్వీటీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని వాళ్ళ ఇంట్లో డబ్బులు అడుగుతాడు. మొదట వాళ్ళ నాన్న నో చెప్పిన రాజు యాదవ్ డైలీ తాగుతూ పడే అవస్థలు చూసి వాళ్ళ నాన్న తన కూతురు కోసం దాచుకున్న డబ్బుల్ని బ్యాంక్ నుంచి తెచ్చి రాజు యాదవ్ అయితే ఇస్తాడు. ఆ డబ్బుల సహాయంతో దుబాయ్ కి వీసా ప్రాసెసింగ్ అయితే చేసుకుంటాడు. ఇక 2 రోజుల్లో రాజు యాదవ్ దుబాయ్ కి వెళ్ళాలి. అంతా ప్రాసెస్ సెట్ చేసుకొని హైదరాబాద్ నుంచి వాళ్ళ ఊరికి రాజు యాదవ్ తన ఫ్రెండ్ తో
వెళ్తూ ఉండగా ఇక నేను దుబాయ్ వెళ్ళిపోతే ఇకపై స్వీటీని చూడలేనని, ఒకసారైనా స్వీటీని చూసొస్తానని తన ఫ్రెండ్ కి చెప్పి బస్ దిగేసి స్వీటీని చూడడానికి వెళ్తాడు. రాజు యాదవ్ స్వీటీ కోసం తన కంపెనీ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో స్వీటీ బయటకు వస్తుంది. అక్కడ ఒక అతను బైక్ లో వచ్చి ఆగుతాడు. కానీ అది తన లవర్ అయితే కాదు. స్వీటీ అతని బైక్ ఎక్కి ఒక పార్క్ కు వెళ్లి పార్క్ లో అతనితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. అది చూసి రాజు యాదవ్ గుండె పగిలిపోతుంది. తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఈ విధంగా ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతూ ఉండడం రాజు యాదవ్ అసలు తట్టుకోలేడు. ఆ బాధను తట్టుకోలేక బార్ కు వెళ్లి ఫుల్ గా తాగుతాడు. అలా ఒక బీర్ బాటిల్ బైక్ లో పెట్టుకోవడానికి స్థలం లేక తన పొట్ట భాగంలో బెల్ట్ కి పెట్టుకుని బైక్ తోలుకుంటూ వెళ్తాడు. దారిలో అదుపు తప్పి ఒక ఆటోకి గుద్ది బైక్ లో నుంచి రాజు యాదవ్ కింద పడిపోతాడు. ఆ బీర్ బాటిల్ పగిలి రాజు యాదవ్ పొట్టలోకి దిగిపోతుంది. దీంతో రాజు యాదవ్ చనిపోతాడు. రాజు యాదవ్ చనిపోవడంతో వాళ్ళ నాన్న ఇంకా రాజు యొక్క స్నేహితులు తట్టుకోలేకపోతారు. తన అంత్యక్రియలు జరిగే రోజే వ్యాలంటైన్స్ డే. అదే వ్యాలంటైన్స్ డే రోజు స్వీటీ తన ఒకానొక లవర్ తో హోటల్ గదిలో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. రాజు యాదవ్ చనిపోయాడని స్వీటీ వాళ్ళ ఫ్రెండ్ స్వీటీకి వీడియో కాల్ చేసి రాజు యాదవ్ అంత్యక్రియలు అయితే చూపిస్తుంది. స్వీటీ కూడా రాజు యాదవ్ చనిపోవడం చూసి షాక్ అయిపోతుంది. కానీ స్వీటీ మరుక్షణం ఇదంతా పక్కన పెట్టేసి తన లవర్ తో రొమాన్స్ లో మునిగిపోతుంది. ఇంతటితో ఈ మూవీ అయితే అయిపోతుంది. ఈ కథ విన్నాక రాజు యాదవ్ ఎంత బ్లైండ్ గా మిస్టేక్ చేశాడో అర్థమవుతుంది. తను ఎంత ప్రాణంగా ఒక అమ్మాయిని లవ్ చేసినా అవతలున్న అమ్మాయి తిరిగి తనని లవ్ చేయాలని ఎక్కడా రూల్ అయితే లేదు. అది పూర్తిగా ఆ అమ్మాయి మీద ఆధారపడి ఉంటుంది. తనకి ఇష్టమైతే లవ్ చేస్తుంది, లేకపోతే చేయదు. అయినా మన రాజు యాదవ్ లాంటి అబ్బాయిలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేమించడం తప్పు కాదు. మనం ఒక అమ్మాయిని ఎంత ప్రేమించినా తిరిగి ఆ అమ్మాయి కూడా మనల్ని ప్రేమించాలి. అంతేకాని ఆ అమ్మాయిల వెనుక పడి ఇలా లైఫ్ ని నాశనం చేసుకుని తన మీదే ఆశలు పెట్టుకున్న తన తల్లిదండ్రులకు ద్రోహం చేయడం చాలా పెద్ద తప్పు. అలాగే స్వీటీ కూడా రాజు యాదవ్ కి నో చెప్తూనే తన కోరికలు తీర్చుకోవడానికి చాలా అడ్వాంటేజ్ అయితే తీసుకుంటుంది. ఇలాంటి అమ్మాయిలు మన సొసైటీలో చాలా మంది ఉన్నారు. ప్రేమించడం, ప్రేమించబడడం అనేది ఈ రోజుల్లో మన అదృష్టం మీదే ఆధారపడి ఉంది. ప్రేమించడం తప్పు కాదు కాబట్టి, కానీ ప్రేమించేటప్పుడు చాలా జాగ్రత్తగా తెలివిగా ప్రేమించడం ముఖ్యం. ఇంకా లైఫ్ ప్రశాంతంగా వెళ్ళాలి అన్నా, ప్రేమలో పడినా కూడా లైఫ్ బాగుండాలి అంటే మనకి డబ్బు అవసరం కాబట్టి సంపాదించడం పైన కూడా దృష్టి పెట్టాలి. జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సరికొత్త వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.